కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కరూర్ ఘటనపై స్పందించారు. ఏదైనా చేసే ముందు జాగ్రత్త పడాలని విజయ్ కి సూచించారు. ఇటీవల హీరో శివరాజ్ కుమార్ తమిళనాడులోని తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించారు. దర్శనం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా స్నేహితుడు విజయ్ రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నా, కానీ కరూర్ లాంటి ఘటన మరోసారి జరగకుండా ప్రతి అడుగును జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. కరూర్ తొక్కిసలాట ఎలా జరిగిందో నాకు తెలియదు, కాబట్టి విజయ్ మరింత జాగ్రత్తగా ఉండాలి. తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు శివరాజ్ కుమార్. ఇక విజయ్ కరూర్ సభలో తొక్కిసలాట జరిగింది మనందరికీ తెలుసు. ఈ ప్రమాదంలో 41 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదం తమిళనాడులో రాజకీయ పరంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీలో ప్రోటోకాల్ ను పాటించినందుకు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగంపై తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ర్యాలీకి కేవలం 10,000 మందికి అనుమతి ఇచ్చినప్పటికీ 30,000 మంది ప్రజలు వేదిక దగ్గరకు వచ్చారని పోలీసులు వెల్లడించారు. కాగా మృతుల కుటుంబాలకు 20 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు విజయ్.